హలో అండి, నమస్తే. వెల్కమ్ టు రాణి ఫుడ్ కోర్ట్. ఈరోజు మన ఛానల్లో వాటర్ మెలన్తో 3 రిఫ్రెషింగ్ ఇంకా హెల్దీ డ్రింక్ రెసిపీస్ షేర్ చేయబోతున్నానండి. వాటర్ మెలన్ ఫ్లేవర్ మీకు ఇష్టమైతే రోజుకొక రకంగా ఇలా చేసుకొని తాగండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి, అలానే చాలా హెల్దీ కూడా. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ వాటర్ మెలన్ రిఫ్రెషింగ్ డ్రింక్స్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. పుదీనా వాటర్ మెలన్ డ్రింక్ కోసం ముందుగా ఒక మిక్సింగ్ జార్లో 1 కప్పు వరకు సీడ్స్ తీసేసిన వాటర్ మెలన్ పీసెస్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసేసిన తర్వాత కొన్ని పుదీనా ఆకుల్ని కూడా యాడ్ చేసుకోండి. పుదీనా ఆకుల ఫ్లేవర్ చాలా ఇష్టం ఉంటే కొంచెం పెంచి కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీనిలో 1 పావు చెంచా వరకు మిరియాల పొడిని యాడ్ చేసుకోండి. అలాగే 1 పావు చెంచా వరకు నల్లుప్పిని కూడా యాడ్ చేసుకోండి. అలానే 1 టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత 1/4 కప్ వరకు చల్లని వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ జార్కి మూత పెట్టి ఇవన్నీ ఫైన్గా బ్లెండ్ అయ్యేటట్టుగా బ్లెండ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ చూపించిన కన్సిస్టెన్సీకి చేసుకుంటే సరిపోతుంది. అంతే. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని సర్వింగ్ గ్లాస్లో ఒక 2 నుంచి 3 ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని చల్లగా సర్వ్ చేసుకోవడమే. దీనిపైన కొంచెం ఫైన్గా చాప్ చేసుకున్న వాటర్ మెలన్ పీసెస్తో డెకరేట్ చేసుకోండి. ఇప్పుడు ఇంకో డ్రింక్ ఎలా చేయాలో చూద్దాం రండి. మిక్సింగ్ జార్లో 1 కప్ వరకు వాటర్ మెలన్ పీసెస్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్ అంటే ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చండి. బట్ డ్రింక్లో కొంచెం స్వీట్నెస్ ఉండాలి అని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. చేసుకున్న తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు రూఅఫ్జాని యాడ్ చేసుకోండి. వల్ల దీనిలో చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇష్టం లేని వాళ్ళు లేదా మీ దగ్గర లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. కొన్ని రోజ్ పెటల్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ ఏమీ వేయకుండా మూత పెట్టి ఫైన్గా బ్లెండ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ చూపించినట్టు బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని సర్వింగ్ గ్లాస్లో ఒక 2 నుంచి 3 ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఫైన్గా చాప్ చేసుకున్న వాటర్ మెలన్ పీసెస్ని యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక మనం మిక్సీ చేసి పెట్టుకున్న వాటర్ మెలన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోండి. చూడండి, సగం వరకు వాటర్ మెలన్ జ్యూస్ని యాడ్ చేసేసాను కదా. ఇప్పుడు నేను ఇక్కడ మిగతా సగం క్లబ్ సోడాని యాడ్ చేస్తున్నానండి. అంటే ఏ ఫ్లేవర్ లేని సోడా. మీరు క్లబ్ సోడాకి బదులుగా నార్మల్ వాటర్ని కూడా యూస్ చేయొచ్చు. బట్ క్లబ్ సోడా వేస్తే టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కొంచెం ఫైన్గా చాప్ చేసుకున్న వాటర్ మెలన్ పీసెస్ని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఈ డ్రింక్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వాటర్ మెలన్తో మిల్క్ షేక్ ఎలా చేయాలో చూద్దాం రండి. మిల్క్ షేక్ కోసం మిక్సింగ్ జార్లో 1 కప్ వరకు వాటర్ మెలన్ పీసెస్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత 1 స్కూప్ వరకు వెనిలా ఐస్ క్రీమ్ని యాడ్ చేసుకోండి. ఐస్ క్రీమ్ అనేది దీనిలో ఆప్షనల్ అండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఐస్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్ అంటే ఇష్టం లేని వాళ్ళు లేదా స్వీట్నెస్ తక్కువ తినేవాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఫైనల్గా 1 కప్ వరకు చల్లని పాలని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ జార్కి మూత పెట్టి ఫైన్గా బ్లెండ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ చూపించినట్టుగా చేసుకుంటే సరిపోతుంది. యమ్మీ వాటర్ మెలన్ మిల్క్ షేక్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని సర్వింగ్ గ్లాస్లో కొన్ని ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ మెలన్ పీసెస్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు అలాగే 1 టీ స్పూన్ వరకు సబ్జా గింజల్ని కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి. ఇది టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా మనం మిక్సీ చేసి పెట్టుకున్న మిల్క్ షేక్ని యాడ్ చేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. కావాలి అనుకుంటే దీనిలో డ్రై ఫ్రూట్స్ని కూడా యూజ్ చేయొచ్చండి. ఇంకా టేస్ట్ బాగుంటుంది. చాప్ చేసుకున్న వాటర్ మెలన్ పీసెస్ని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరే. షేక్ని మీదన 1 స్కూప్ వరకు వెనిలా ఐస్ క్రీమ్ వేసి రోజ్ సిరప్తో కూడా డెకరేట్ చేసి సర్వ్ చేసుకోవచ్చండి. అలా కూడా చాలా బాగుంటుంది. 3 రకాల సమ్మర్ స్పెషల్ వాటర్ మెలన్ డ్రింక్స్ రెడీ అయిపోయాయండి. ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుందండి. అలాగే టేస్ట్ కూడా ఒకటికి మించి ఒకటి ఉంటుంది. మీరు కూడా వీటన్నిటిని ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు కొంచెమైనా యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోద్దండి. మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇంకా ఈజీ రెసిపీస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ అని క్లిక్ చేసుకోండి. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.